దేవుడు చూపించేటువంటి ఏంటంటే, తల్లిదండ్రేమో పరిస్థితి ఎప్పుడు ఏ రకంగా ఉన్నా నీవు జాగ్రత్త అనేది చెప్తున్నారు. దేవుడేం చేస్తున్నాడంటే, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏ నిర్ణయం అయితే తీసుకోవాలో దాని గురించి హెచ్చరిస్తున్నాడు. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు అమ్మ, నాన్న జాగ్రత్త చెప్తారు. కానీ ఎక్కడైతే రోడ్డు దాటుతున్నామో అక్కడ భగవంతుడు జాగ్రత్త అక్కడ చూసుకుంటూ. ఏదైనా వాహనాన్ని దగ్గరికి తెచ్చినప్పుడు మనం దగ్గరికి వస్తే మనం చూడకపోతే భయం కల్పించడం, చూసుకుంటూ వెళ్ళడం. ప్రమాదం జరిగేటప్పుడు భగవంతుడు హెచ్చరిస్తుంటాడు. ప్రమాదం జరిగేటప్పుడు తల్లిదండ్రులు చూస్తే వాళ్ళు హెచ్చరిస్తారు, చూడకపోతే. ఇది జీవాత్మని యొక్క అల్పజ్యత్వం. దేవుడు మాత్రం ఎప్పటికీ మనం ఒంటరితనంలో ఉన్నా, ఎక్కడో దూరం ఉన్నా, దగ్గర ఉన్నా, అందరి మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా సరే మనల్ని హెచ్చరిస్తుంటాడు. అందుకని భగవంతుడు అంటే నమ్మకం అనేటువంటిది కాదు. భగవంతుడు అంటే విశ్వాసం అనేటువంటిది కాదు. ఈ జన్మకే తల్లిదండ్రులైనటువంటి వారికి ఎప్పుడైనా మన అమ్మ మీద మనకు నమ్మకం ఉందా, కుదురుతుందా? ఎప్పుడైనా మన నాన్న మీద మనకు నమ్మకం కుదురుతుందా? ఎప్పుడైనా మన పిల్లల మీద మనకు నమ్మకం, మన భార్య మీద, భర్త మీద నమ్మకం ఉంటుందా, ఉండదా? అనుసరించడమే భౌతికం ఆచార్య, నమ్మకం అనేది లేదు. అట్లాగే ఇక భగవంతునితో కూడా అట్లాగేనమాట. అమ్మగారు మధ్యలో వస్తున్నారు. నమ్మకం విశ్వాసానికి అవకాశమే లేదు. వారు వేరు, నేను వేరు కాదు. వారు లేకపోతే నేను లేను కదా. కొత్త వ్యక్తి నమ్మకం అవసరం ఉంటుంది. కొత్త ఇది అపరిచితులు, కొత్త వ్యక్తుల మధ్య. ఇప్పుడు ఒక కారు ట్యాక్సీ తీసుకున్నాం, అడుగుతాం. తెలివైన వారు ఏమడుగుతారంటే, డ్రైవర్ జాగ్రత్త తీసుకెళ్ళి జాగ్రత్త తీసుకొస్తావు కదా అని అతన్ని అడగడం. ఇతనికి మరి జాగ్రత్త తీసుకెళ్తాడా అని చెప్పేసి ఎవరైతే పురమాయించారో, మధ్యవర్తి ఏర్పాటు చేశారో అతన్ని అడుగుతారు. మిగతా వారైతే తొందరగా వెళ్ళి తను ఎక్కడ కూర్చోవాలో దానికోసం పాటు పడతారు. కానీ తెలివైన వారు, డ్రైవర్ నువ్వు జాగ్రత్త. రాజశేఖర్ రెడ్డి గారు చిట్ట చివరిసారి బేగంపేటలో బయలుదేరేటప్పుడు మేఘావృతమై మంచు కురుస్తుంది. ఆ పైలట్ని అడిగాడు, ఏమయ్యా జాగ్రత్తగా తీసుకెళ్తావా అని. లేదు సార్, తప్పనిసరిగా జాగ్రత్తగా తీసుకెళ్తాను. తీసుకుపోయి అక్కడ నల్లమల అడవుల్లో పడేశాడు. ఆ జాగ్రత్త అది అక్కడ నమ్మకం లేకనే కదా రాజశేఖర రెడ్డి గారు అడిగారు. ఆ విధంగా ఇక్కడ నమ్మకం, విశ్వాసం అనేటువంటిది మనకు దూరంగా ఉండే వారి మీద మనకు ఎప్పుడో ఒకసారి కలుస్తుంటారు. వారి ఉద్దేశం పూర్వకంగా లేదా మనం పిలిచినప్పుడే వస్తారు. కాబట్టి వారి మీద ఎంతో కొంత, అంత గవర్నమెంట్ ఉద్యోగస్తుడే అయినా, అంత వారికి సర్టిఫికెట్ ఇచ్చినా కూడా రాజశేఖర్ రెడ్డి విషయమే కాదు ఆ రకంగా అడగడం. అదంతా సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటుంటారు. అయినా ఏమయ్యా జాగ్రత్తగా తీసుకెళ్తావా అనేటువంటి అపనమ్మకం. ఎందుకో వారికి సందేహం వచ్చింది కాబట్టి అడిగాడు. వారు ఎన్నోసార్లు విమానం ఎక్కారు. ఎప్పుడు ఎక్కినా అప్పుడు ఎన్నెన్ని విషయాలైతే మాట్లాడారో ఏది ఎవరికి తెలియదు. కానీ ఈ చివరిసారి అతను ఎక్కేటప్పుడు అన్న మాట మాత్రం టీవీలో, పేపర్లలో, అతని హిస్టరీ రాసిన ప్రతి ఒక్క చోట ఈ మాట ఉంది. నమ్మకం, విశ్వాసము అనేటువంటిది
ఆ ఇంటికి వస్తున్నాము అంటే అమ్మ మీద నమ్మకం తోటి వస్తున్నామా, నాన్న మీద నమ్మకంతో వస్తున్నామా, పిల్లల మీద నమ్మకంతో వస్తున్నామా, భార్య మీద నమ్మకంతో వస్తున్నామా, భర్త మీద నమ్మకంతో వస్తున్నామా? ఏ నమ్మకంతో వస్తున్నాం? నమ్మకానికి అక్కడ అవకాశం ఇక రావాలి అనేటటువంటిది అంతే. అంటే మళ్ళీ ఇది తప్పుడు భాష అమ్మగారు. రావాలి అని ఇప్పుడు మనం చుట్టం వెళ్ళాల్సిన అదే కదా ఆచార్యజీ, అందుకోసమని. అమ్మగారు మీరు మాట్లాడే భాష చుట్టము భాష, లేదంటే మీకు బాధ్యత అప్పగించారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వారిని కలవాలి కాబట్టి వారి భాష మీరు మాట్లాడుతున్నారు. అంతేగాని మన ఇంటికి మనం రావడానికి నమ్మకం విశ్వాసం అవకాశం ఉంది. ఇంకా ఇంకేమీ లేదు అందులోనే. అంతే అయితే స్థానమేమీ లేదండి. అదే ఇక్కడ నమ్మకము విశ్వాసం మీకు అవకాశమే లేదు. సందేహించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మన ఇంటికి మనం వస్తున్నాము, మన భర్త దగ్గరికి, మన భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి వస్తున్నాము, అమ్మ నాన్న దగ్గరికి వస్తున్నాము. అదే అపరిచితుల దగ్గరికి వెళితే, కొత్త వాళ్ళ దగ్గరికి వెళితే ఏ భయంతో ఏ రకంగా జాగ్రత్తగా వెళ్తుంటాము. తెలివైన వాళ్ళు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే ఇంకొకరిని ఎవరిను తోడు తీసుకొని వెళ్తుంటారు. అదే మన ఇంటికి మనం వస్తే ఎవరినైనా తోడు తీసుకుంటాము. కొత్త చోట కంటే పరిచయం ఉన్న వాళ్ళని తీసుకెళ్తాము. పుష్పమ్మ గారు ఏమో అంటున్నారు, చెప్పండి. ఇంటికి వస్తే ఒంటరిగానే వస్తున్నారు చర్చి, ధైర్యంగా. చూసారా, ఈ అమ్మగారి భాష చూడండి ఎలా ఉంది. ధైర్యంగా వస్తారంట అంటే వాళ్ళు ఇప్పుడు నా ఇంటికి నేను రావడానికి ధైర్యం ఎందుకమ్మా? ఇప్పుడు ఎవరైనా ఇంటికి కొత్త వాళ్ళ ఇంటికి పోతున్నప్పుడు వాళ్ళ కుక్కలు ఉంటాయేమో, సెక్యూరిటీ గార్డు ఉంటారేమో, అక్కడ ఏదైతే అక్కడ వెనక చూసుకుందాం, ఇది ధైర్యం. ఇప్పుడు మన ఇంటికి వచ్చేటప్పుడు అట్లాగే మీ ఇంటికి విజయ్ గారిని పిలవండి, నేను అడుగుతా, మీరు ధైర్యంతో వస్తున్నారా లేదంటే స్వేచ్ఛతో వస్తున్నారా? అది అందుకని మాటలో వ్యత్యాసం వస్తుంటది. శ్యామలయ్య గారు, ఇదంతా మీరు చెప్పినటువంటి దాని మీద వస్తున్నది. నమ్మకం, దేవుడు అంటే నమ్మకం, విశ్వాసం అని అన్నారు కదా, దాని మీదకి వస్తున్నది, గమనించండి. అందుకని ఇక్కడ దేవుడి దగ్గర నమ్మకం విశ్వాసం అని ఎవరైతే ప్రయోగిస్తుంటారో ఇంకొక భాష ఏం మాట్లాడతారంటే ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. ఈ భాష ఇలాంటి భాష మాట్లాడే వారికి దేవుడి గురించి తెలియదు అనేటువంటిది అభిప్రాయం. దేవుడి ఉనికిని వాళ్ళు గుర్తించట్లేదు అనేటువంటిది. కానీ దేవుడు ఏం చూపిస్తున్నాడు అని అంటే దృష్టాంతంగా ఇలా తెలుసుకో, నేనున్నానో లేనో అని చెప్పేసి దేవుడు ఏం చూపిస్తున్నాడు అని అంటే, మన ఈ శారీరక జన్మ, మనం స్త్రీ పురుషులుగా పుడుతున్నాం కదా, పశుపక్షి క్రిమి కీటకాలుగా పుడుతున్నాం కదా, ఒక తండ్రి ద్వారానే మనం ఈ దేహంతో వస్తున్నట్టుగానే పరమాత్మ నుండి ఆత్మతత్వంగా మనం రావడం, ఇది భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం. శ్యామలయ్య గారు, ఓం ప్రకాష్ మాటలే వింటున్నారా? మీకు కనబడుతుందా? మన బిడ్డను మనమే స్వయంగా జన్మింపజేస్తున్నాం కదా. ద్రౌపది అంతవరకు ఏమి, నా భర్తలు ఉన్నారు, నన్ను రక్షిస్తారు, నాకేదో ఉంది శక్తి అని అనుకొని లాస్ట్ కు నమ్మకంతో భగవంతుని కోరుకున్నారు కానీ మళ్ళీ నమ్మకం అంటున్నాడు. నమ్మకం ఇప్పుడు పాండవులు గొప్పవారా కౌరవులు గొప్పవారా అంటే పాండవులే గొప్పవారు. వీళ్ళు భీముని గద ముందు దుర్యోధనుడు నిలుస్తాడా, దుశ్శాసనుడు నిలుస్తాడా, అర్జునుని బాణం ముందు కర్ణుడు నిలుస్తాడా, ఇంకా అశ్వత్థామ నిలుస్తాడా? ఎవరు నిలుస్తారు? అదంతా తెలుసు. కానీ అక్కడ జరిగింది ఏంటి? అక్కడ వీరి ధైర్యాన్ని పటాపంచలు చేసింది ఎక్కడ అని అంటే, జూదంలో పెట్టేటప్పుడు తెలియదు, భార్యను జూదంలో పెట్టి ఇప్పుడు నువ్వు ఆడిన మాట ఓడిన మాట నువ్వు పెట్టుకుని ఎదురు తిరుగుతున్నావు, ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నావు? అక్కడ దుర్యోధనుడు తలదించుకున్నాడు, అక్కడ అర్జునుని విల్లు ఎక్కుపెట్టలేకపోయాడు. అందు గురించి ద్రౌపది ఒంటరిగా అయిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుని అడిగింది, అప్పుడు ప్రార్థించింది. పట్టుకుంటున్నారా లేదా? పట్టుకుంటున్నాం ఆచార్య. ఆ విధంగా ఉన్నది కాబట్టి
నమ్మకం విశ్వాసం అనేటువంటిది కుదరనే కుదరదు. నమ్మకం విశ్వాసం ఉన్నది అని అంటే మనకు దేవుడి గురించి ఇంకా తెలియలేదు అన్నట్టుగా. ఇప్పుడు బాలరాజు గారు సాగర్ పేరు పెట్టుకొని వచ్చి చాటుకుంటున్నాడు కదా. మరి ఆ చాటుకున్నంత మాత్రాన యథార్థం కాదని కాదు కదా. దేవుడి మీద నమ్మకం విశ్వాసం అనేటువంటిది ఎప్పుడు అని అంటే మన మీద మనకు నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే. ఇప్పుడు ఈ అమ్మ నాన్ననైతే ఈ జన్మ వరకే ఉంటారు, మళ్ళీ జన్మకు ఉంటారో ఉండరో తెలియదు. ఉంటారో ఉండరో అంటే వారి ఉనికిలో వారి ప్రారంభానుసారంగా ఉంటారు, కానీ మనకు తల్లిదండ్రులు అవుతారా కారా అనేటువంటిది వేరే విషయం. అటువంటిది ఈ తల్లిదండ్రి ఈ భార్యాభర్తలు ఈ పిల్లల మీద పూర్తిగా అటువంటి అవకాశమే లేదు. నమ్మకం విశ్వాసం అనేటువంటి దానికి అవకాశమే లేదు. కానీ జన్మకు మనతో పాటు దుఃఖంలో అయినా సంతోషంలో అయినా బాధలో అయినా బంధంలో అయినా ముక్తిలో అయినా ఎప్పటికీ మనతో పాటు ఉండే దేవుడి దగ్గరికి వస్తే మాత్రం నమ్మకం విశ్వాసం అనే భాష వస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. ఇదే నాస్తికుడికి ఆస్తికుడికి ఉన్నటువంటి తేడా. ఇదే సాకారానికి నిరాకారానికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఇదే మనము ఆధ్యాత్మికులమా కేవలము అవసరవాదులమా అనేటువంటి దానికి దారి చూపిస్తుంది. మనం ఎవరమో చెప్తుంది అన్నట్టుగా. అంతేగాని మన ఇంటి మీద ఇంట్లో ఓం ఉన్నదా లేదా, ఇంటి పైన ఓం జెండా ఉన్నదా లేదా, మనం రోజు పూజ చేస్తున్నామా లేదా, ఇవన్నీ పటాపంచలైపోతున్నాయి. ఇవన్నీ ఒట్టిదే నాటకం అని. నమ్మకం విశ్వాసం అనే భాష ఎప్పుడైతే మనం వాడుతుంటామో ఇక మనం చేసే పూజ ఒట్టిదే అని, మనము ఇంట్లో ఓం స్టిక్కర్లు పెట్టుకోవడము, అది దేవుడి గుడి కట్టుకోవడము, మన ఇంటి మీద జెండా ఉండడము, మనము చేతికి ఎర్రదారం కట్టుకోవడము, మెడలోగా కాషాయ కండువా వేసుకోవడం, ఇదంతా ఒట్టిదే. ఎవరు మాట్లాడారు? పొద్దున వచ్చి కూర్చోండి. ఇప్పుడు నమ్మకం ఉంటేనే స్టిక్కర్ పెట్టుకుంటాడు. అవు నేను నమ్ముతున్నాను, అట్లా ధైర్యం ఉంటది కదా. అట్లా లేని కాదు. అంటే మొట్టమొదట మాత్రము అది కావాల్సినేనండి నియమాలు అవన్నీను. ఆ తర్వాత పరమేశ్వరుడు ఉన్నాడని తెలిసిన తర్వాత ఇక ఇవన్నీ బాహ్యంలోకే. ఇక మనకి అమ్మగారి భాష సరిగా లేదు. అదే రావట్లేదు అన్నది అక్కడే వస్తుంది, అర్థం అవుతుంది. కానీ అదే దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది వేదము ద్వారా భగవంతుడు స్వయంగా మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే మొట్టమొదట ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు గర్భాధానం అయింది, సూర్యుడు అవసరమేనా కాదా? గర్భంకు శిశువు పిండం ఎదుగుతుంది, సూర్యుడు అవసరమేనా కాదా? గాలి అవసరమేనా కాదా? శిశువుగా పుట్టాడు, గాలి అవసరమేనా కాదా? నీరు అవసరమేనా కాదా? పంచమభూతాలు అవసరమేనా కాదా? ఆహార అన్నపానీయాలు అవసరమేనా కాదా? ఎవరికి అవసరం? గర్భంలో ఎదిగే పిండంకి అవసరమా? శిశువుగా పుట్టినవారికి వీరికి అవసరమా? లేదంటే కాలి చేతులు పడిపోయి మంచాన ఉన్నటువంటి వారికి అవసరమా? లేదంటే మంచిగా సైనికుడిగా సరిహద్దుల్లో బార్డర్ మీద 24 గంటలు కాపలా కాస్తున్న వారికి అవసరమా? శాసనం చేస్తున్న వీరికి అవసరమా? దేశద్రోహం చేస్తున్న వారికి అవసరమా? తీవ్రవాదం చేస్తున్న వారికి అవసరం? ఎవరికి అవసరం? అందరికీ అవసరమే ఆచార్యజీ. అందుకే అమ్మగారు భాష ఎక్కడ సవరించాలి అని అంటే ప్రారంభంలో ఇవి అవసరం, తర్వాత అవసరం లేదు అని అంటున్నారు కదా. ప్రకృతి విషయంలో కాదు ఆచార్యజీ నేను ప్రకృతి విషయంలో అంటారు. ఎట్లాగంటే మొట్టమొదట మనం ఓం జెండా పెట్టుకుంటున్నాము, అట్లాగే నాదం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటున్నాం. ఇవన్నీ ఏంటంటే మొట్టమొదటి తెలుసుకో. ఇప్పుడు ఫస్ట్ అక్షరాభ్యాసానికి పలకలో మనం అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాం కదా ఆచార్యజీ. ముందు 2 అక్షరాలు కలపటము, ఆ తర్వాత 2 పదాలను కలపటము, ఆ తర్వాత రాయటం నేర్చుకోవటము, ఇవన్నీ వచ్చినట్టుగా అది కూడా ఫస్ట్ నమ్మకము విశ్వాసము అటువంటిది. ఆ తర్వాత ఇవన్నీ వదిలేసి చదవటం నేర్చుకోవటము, చదివిన తర్వాత దాని అర్థం తెలుసుకోవటం, ఇవన్నీ దీంట్లో ఎలా ముందుకు వస్తున్నామో
ఆధ్యాత్మికంలో కూడా భౌతికం నుండి అట్లా రావాలి అనేటటువంటి అభిప్రాయం ఆచార్యజీ. సాధన కొరకు ఆచార్య, సాధన చేస్తేనే కదా ఆచార్య. జిడ్డు కృష్ణమూర్తి ఇంకా అంతకంటే గొప్ప మేధావులు మాట్లాడే భాష ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం, దయానంద సరస్వతి గురువు విరజానందుడికి కళ్ళు లేవు, ఏ పలక మీద ఓనమాలు దిద్దాలి. మరి వారు నేర్చుకున్నారు కదా, వారు వైదికాన్ని పట్టుకున్నారు కాబట్టి దయానందునికి దారిచ్చారు. అర్థమవుతుంది అమ్మగారు? మూగవాళ్ళను పుట్టిస్తున్నాడు, గుడ్డి వాళ్ళను పుట్టిస్తున్నాడు, కాళ్ళు లేని వారిని పుట్టిస్తున్నాడు, చేతులు లేని వారిని పుట్టిస్తున్నాడు, కళ్ళు లేని వారిని పుట్టిస్తున్నాడు, చెవులు లేని వారిని పుట్టిస్తున్నాడు, వినికిడి శక్తి లేని వారిని, చూసే దృష్టి శక్తిని లేని వారిని పుట్టిస్తున్నాడు. దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఈ కళ్ళున్న వారు ఏదైతే వెతుక్కుంటున్నారో, ఇప్పుడు ఏదైతే ఆధారాలు అమ్మగారు అంటున్నారో, ధ్యానం నేర్పేటువంటి గురువులు ఏమంటున్నారంటే, నువ్వు అధర్మాన్ని విడిచిపెట్టడం చాలా సరళం, నువ్వు ధర్మాన్ని కూడా విడిచిపెట్టాలి. ధర్మాన్ని విడిచిపెట్టగలిగిన రోజు నువ్వు నిజమైనటువంటి అస్తిత్వం, ఉనికి గలవాడివి. అంటే భగవంతుడు ఈ ధర్మాన్ని విడిచిపెట్టడం ఏంటంటే, పుట్టేవారు ఏ ధర్మంలో పుడుతున్నారు, వారు హిందువులుగా పుడుతున్నారా, ముస్లింలుగా పుడుతున్నారా, క్రిస్టియన్లుగా పుడుతున్నారా ఇలా తెలుస్తుంది. చచ్చేవారు ఏ ధర్మంతో చస్తున్నారు. అంత్యక్రియలు వాళ్ళకి చేసేటప్పుడు మనం తీసుకొస్తున్నటువంటి పువ్వులన్నీ తీసి బయటపడేస్తున్నాము. ఆ వస్త్రాలు అనేటువంటి మొట్టమొదట మనం పెట్టిన నిప్పుకు ఆ వస్త్రాలను కాలుస్తుంది, ఆ తర్వాత శరీరం దగ్గరికి వస్తుంది, చివరికి ఏంటి అర్థమవుతుంది అమ్మగారు? ఎందుకంటే అనగనగరాగా మత్స్యలుచుండు, తినగ వేప తీయగా ఉండు. మరి రానే అవుతుంది కానీ అప్పుడే ఎట్లా తెలుస్తుంది? కొంతమంది కంటే జ్ఞానం రావచ్చు కానీ అందరికి ఎట్లా వస్తుంది ఆచార్యజీ? ఇది సరి అయినటువంటి భాష. దీన్ని ఏంటంటే ఆత్మరక్షణ గురించి కవచం పెట్టుకోవడం అనేటువంటి, కవచం పెట్టుకునేటువంటి భాష ఏంటంటే, విలువిద్య నేర్పించడానికి ఒకతను నాకు ఎంత జ్ఞానం ఉన్నదంటే, ఈ విలువిద్య లోపల నేను గురి చూసినట్టుగా, అంటే ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు విలువిద్య నేర్పిస్తున్నప్పుడు, అదిగో పక్షి, ఆ పక్షిని కొట్టొద్దు, పక్షి కన్నులో కొట్టాలి. ఎవరెవరికి ఆ పక్షి కన్ను కనిపిస్తున్నది అని అంటే, అందరూ నాకు చెట్టు కనిపిస్తుంది, మీరు చుట్టూ నిలబడ్డది కనిపిస్తున్నది, ఆ పక్షి కనిపిస్తున్నది అని అంటున్నారు. అయితే నీకు ఏకాగ్రత లేదు, నువ్వు పక్కకు జరుగు అని అందరిని పక్కకు జరిగితే అర్జున్ వంతు వస్తే, అర్జున్ నీకేం కనిపిస్తుంది అంటే పక్షి కన్ను ఒకటే కనిపిస్తుంది అని అంటారు. నీకు ఏకాగ్రత ఉన్నది అనేది అభిప్రాయం. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టి ఎక్కడ కావాలో అక్కడ ఉన్నప్పుడు అదే కనబడుతుందని, అది దృష్టి. మన లక్ష్యం దృష్టి కాదమ్మ గారు, మన ఉద్దేశం, మన జీవిత ఉద్దేశం, మనం చేస్తున్నటువంటి దానికి ఇప్పుడు మనం లక్ష్యాన్ని సరిగ్గా గురిపెట్టామనుకోండి సఫలం అవుతుంటాం, లక్ష్యాన్ని గురిపెట్టలేదనుకోండి అసఫలం అవుతుంటాం. ఇక్కడ ఉన్నటువంటిది అదే లక్ష్యం ఏంటో కూడా తెలుసుకోవాలి మనం. అధర్మాన్ని వదిలిపెట్టాలంటే ఎందుకోసం వదలాలి, ఏంటి అసలు మన గమ్యం ఏంటి అనేది అర్థమైనప్పుడే ఈ రెండు కూడా వదిలేయాలనేటటువంటిది వారు చెప్పిన సందేశం మనకి అర్థమవుతుంది కదా ఆచార్యజీ. ఇప్పుడు దేవుడు చూపిస్తున్న భాష, ఇప్పుడు శ్యామలయ్య గారు అడుగుతున్నటువంటి అది ఆ యొక్క పద్యానికి ఇవాళ ప్రసంగానికి దేవుడు చూపిస్తున్నటువంటి భాష ఏంటంటే, శిశువుగా ఎదిగింపజేసేటప్పుడు వెలకిలా నిద్రపోతాడు, పక్క తిరగడం, బోలబడడంతో తల్లిదండ్రి సంతోషపడతారు. మెల్లగా లేచి కూర్చోవడానికి చేస్తున్నప్పుడు ఇంకా సంతోషం, గోడ పట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేయడం, నాన్న వేలు పట్టుకొని నడవడానికి ఒక్కొక్క అడుగేసి వేయడం చేస్తున్నప్పుడు సంతోషం. ఇక ఏ చెయ్యి పట్టుకోకుండా, ఎవరి ఆధారం లేకుండా, ఏ గోడను పట్టుకోకుండా తనే లేచి నడవడం, ఇది దేవుడు చూపిస్తున్నాడు. అర్థమవుతుంది అమ్మగారు? అదే మార్పులు ప్రారంభం నుండి ఎట్లా మార్పు వస్తుందో, ఆ మార్పు వస్తుంటే
ముందుకు ఎదుగుతున్నాం అనేటటువంటిది అర్థమవుతుంది. మళ్ళీ చంపేటప్పుడు, చచ్చిపోయేటప్పుడు అదే వెలకిల పడుకొని ప్రాణం వదలడం. ఎవరైనా పక్క మీద పడుకొని ప్రాణం వదిలినట్టు చూసారా? బొక్క బోర్ల పడుకొని ప్రాణం వదిలినట్టు చూసారా? చూడలేదు. మరి అంటే దీని అభిప్రాయం ఏంటి? భగవంతుడు నువ్వుగా నా దగ్గరకు రా, నువ్వు ఒక హిందువుగా నా దగ్గరికి రావద్దు, నువ్వు ఒక క్రిస్టియన్ గా నా దగ్గరికి రావద్దు, నువ్వు ఒక ఆర్య సమాజికుడిగా నా దగ్గరికి రావద్దు, నువ్వుగా రా. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటిది బాలాజీ గారు, శ్యామలయ్య గారు, సమాజంలో ఉన్నటువంటిది ఏంటంటే ఒక పాట పెట్టారు కదా, కభీ శ్యామ్ బనికే కభీ రామ్ బనికే చెలే ఆనా ప్రభుజీ చెలే ఆనా. దీనికి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వేమిటో నిరూపించుకోవడానికి నీకు జన్మనిస్తున్నాను కానీ ఇంకొక రాముని గురించి నువ్వు ఎదురు చూడడానికి నీకు జన్మనివ్వట్లేదు, ఇంకొక కృష్ణుని గురించి ఎదురు చూడడానికి, ఆయన అవతరించడానికి, ఆయన అవతారానికి నువ్వు అనుయాయుడు కావడానికి నీకు జన్మనివ్వట్లేదు. నువ్వేంటో నీవు నిరూపించుకో, నీ ప్లాట్ఫారం, నీ కార్యక్షేత్రం ఇది. నువ్వు రాముడి కంటే గొప్పగా ఎందుకు కావాలని అనుకోవట్లేదు, నువ్వు కృష్ణుడి కంటే గొప్పగా ఎందుకు కావాలని అనుకోవట్లేదు. నీకు రాముడే ఎందుకు అవసరం, నేను అవసరం లేదా? నీకు కృష్ణుడే ఎందుకు అవసరం, నేను అవసరం లేదా? నాకంటే గొప్పగా నీవు నీ గురించి నిన్ను నువ్వు పట్టుకున్నప్పుడు, నిన్ను నువ్వు గుర్తించినప్పుడు నీకు ఇంకెవరూ అవసరం లేదు. నిన్ను నువ్వు అట్లన్నప్పుడు ఆచార్య అట్లా అన్నప్పుడు ముద్ద బంగారంని గొడవాడ వేస్తే ఎవరు చూడరు, దానికి ఆకారం ఉంటేనే మెడలు వేసుకుంటారు, దానికి అందం వస్తుంది కదా. మరి ఆకారం కొంచెమైనా ఈ ప్రపంచంలో ఆకారం ఉండాలి కదా. అప్పుడు ఆ ఆకారమే భగవంతుడు ఈ జన్మనిచ్చాడు కదా మనకు. ఇప్పుడు తల్లిదండ్రి గర్భం నుంచి పుట్టించి నువ్వు వేదము చదువుకోమని చెప్పేసి వేదము భగవంతుడు ఇస్తున్నాడు కదా, గైడ్ ఇస్తున్నాడు కదా, అన్ని మార్గదర్శనం ఇస్తున్నాడు కదా. వేదమును పట్టుకోకుండా నేను బైబుల్ రాసుకుంటా, నేను ఖురాన్ రాసుకుంటా, నేను జిందావాస రాసుకుంటా, నేను ధమ్మపాదం రాసుకుంటా, అది నీ పైత్యం నువ్వు పెట్టుకుంటున్నావు, అడ్డుగోడలు నువ్వు పెట్టుకుంటున్నావు. కానీ దేవుడి దగ్గర అయితే అడ్డుగోడలు లేవు కదా. ఇప్పుడు సెల్ ఫోన్ తయారు చేసినటువంటి వ్యక్తి సెల్ ఫోన్ ఎట్లా వాడుకోవాలో గైడ్ ఇస్తాడు, కానీ కరెంటు మోటార్ తయారు చేసే వ్యక్తి నేను వేరే రాసుకుంటానంటే అది ఆయనది కదా, ఈ సెల్ ఫోన్కు వర్తించదు కదా. బట్టలు కుట్టే వ్యక్తి ఆ దర్జీ తను నియమాలు ఏవైతే పెట్టుకుంటాడో అది దీన్ని ఏమంటారు, రేకుల షెడ్ వేసే అతను నా నియమాలు నేను పెట్టుకుంటానంటే అది నీకు వర్తిస్తాయి. కానీ ఇక్కడ బట్టలు కుట్టే దగ్గర ఎట్లా కత్తిరించాలి, ఎట్లా కుట్టు వేయాలి అనేటువంటి వీరి నియమాలు వీరికే, వారి నియమాలు వారికే, దానికి సంబంధం లేదు కదా. ఇది లోతైనటువంటిది. ఇప్పుడు అమ్మగారు ఇదంతా ఇదంతా ఎందుకు తీసుకొచ్చారంటే, రోజులు అని అంటున్నారు కదా. సాక్షాత్కారం అంటే ఏంటి, లోతుగా వెళ్ళాలి, పరమాత్మ సాక్షాత్కారం తెలుసుకోవాలి అంటే ఈ అడ్డుగోడలన్నీ తొలగించిన వారే సాక్షాత్కారంలో సఫలీభూతమవుతారు. ఈ అడ్డుగోడలు కావాలి, ఇష్టదేవుణ్ణి తెలుసుకోవాలి. ఇష్టదేవుడు అనేటువంటి అడ్డుగోడ, నేను హిందువునని, ముస్లిం. ఇప్పుడు రామ్దేవ్ గారు జూన్ 21కి యోగా దివస్ పేరు మీద అందరి ఒక్కతాటి దగ్గరికి తీసుకొచ్చి ఓంకారం చెప్తుంటే, మేము ముస్లింలం కదా, మేము ఓం చెప్పం, మేము క్రిస్టియన్లం కదా, మేము ఆమీన్ అని చెప్తుంటాం, మేము అల్లా అని చెప్తుంటాం. అంటే ఇది ధ్యానం దగ్గరికి వస్తున్నారు, ఒకే ప్లాట్ఫామ్ దగ్గర ఒకే ఆసనంలో కూర్చుంటున్నారు. కానీ ఓం అనే దగ్గరికి అక్కడికి వస్తే ఏంటంటే మళ్ళీ ఎవరు అడ్డుగోడలు వాళ్ళు పెట్టుకుంటున్నప్పుడు మరి దానికి అర్థం ఏముంది చెప్పండి? అసలు రహస్యం తెలియలేదు కాబట్టి ఇక నాకు నేనే పెట్టుకుంటాను అనేటటువంటిది, అంతే కదా ఆచార్య. ఈ అడ్డుగోడలన్నీ పోయినప్పుడే ఆత్మతత్వం బోధపడుతుంది. ఆత్మతత్వం బోధపడితేనే పరమాత్మతత్వం బోధపడుతుంది. ఇక పరమాత్మతత్వము తెలుసుకోవడానికి నమ్మకం, విశ్వాసం అనేటువంటి ఇవన్నీ ఎండిపోయిన ఉల్లిగడ్డ పొట్టు లాంటివి ఇవి పెట్టుకుంటే, ఇంకా ఆ పొట్టు దగ్గరే ఉంటే ఉల్లిగడ్డను ఎప్పుడు పట్టుకుంటారు? శ్యామలయ్య గారు, గడ్డ లేదు, అదంతా విప్పుతుంటే అన్ని పొరలే.
మరి దాంట్లో ఉల్లితనం ఎక్కడ ఉందంటే అణువున ఉంది. ఆ ఉల్లి పొరలు వచ్చి కింద నుండి పై దాకా వచ్చి ఒక కాడలోనే ఉంది తప్ప మిగతా అంతా పొరలే కదా. ఈ అమ్మగారు చెప్తున్నారు, రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉల్లిగడ్డ ఎక్కడ ఉందంటే కాడలో ఉంది. అదంతా ఒలిసి పడేది కాడని పట్టుకుని. కాదు ఆచార్జీ, మొదల నుండి ప్రథమం నుండి అంత్యం వరకు ఏదైతే ఉంది దాంట్లో నుండే కదా వికసించేది. పొరలది వచ్చేది కూడా దాని నుండే కదా. అలాగే పరమేశ్వరుడే మూలము అనేటటువంటిది. అమ్మగారు మీ భాష సరిగలేదు. విత్తనం, నేల, గాలి, నీరు, మాలి అన్ని ఒకటేనైనా ఏ విత్తనానికి ఆ గుణం వస్తుంది కదా. విత్తనంలో ఉందని చెప్పాలి కానీ కాడలో చెప్తే అది కాదు కదా. అవునా మరి విత్తనం అంటే ఎవరి గుణకర్మ స్వభావాలు వారివి. ఇప్పుడు మనం అలవాటు చేస్తున్నాం ఏంటంటే, అవును ఆరంభంలో దీపం పెట్టుకోవాలి కదా, ఆరంభంలో విగ్రహం కావాలి కదా, ఆరంభంలో మనకి అలవాటు ఈ యొక్క వ్యసనాలు, ఇవన్నీ వ్యసనాలు. ఇవి పట్టుకోవడం ఎంత సరళమో ఇవి తొలగించడానికి ప్రయత్నించండి, ఎంత ఇబ్బంది అవుతుంది. అందుకే కదా రామకృష్ణ పరమహంస గారు ధ్యానంలో కూర్చున్నామంటే నాకు అమ్మ కనబడుతుంది అని అంటే, వాళ్ళ గురువు తోతాపూర్ ఏమంటాడంటే, నువ్వు ఒక కత్తిని తీసుకో, ఏడున్నది కత్తి అంటే, నీకు అమ్మ ఎట్లయితే కనబడుతుంది, అమ్మ ఎక్కడ ఉన్నది? నీకు మనసులో ఉన్నది కనిపిస్తుంది కదా, అదే నువ్వు మనసులోనే అనుకో, నేను కత్తి తీసుకున్నాను చేతిలో అని చెప్పేసి నువ్వు ఆ అమ్మని నరికే అంటాడు. అమ్మని ఎట్లా నరకడం? అమ్మ లేకపోతే మనకు జీవితం లేదు కదా. శ్యామలయ్య గారు, బాలాజీ గారు జాగ్రత్త వినండి. అమ్మ లేకపోతే మనకు జీవితమే లేదు కదా. మరి అమ్మనే దైవం కదా, అమ్మని నేను ఎట్లా నరకాలి అని అంటే, నీకు అమ్మ కనబడుతుందా? సరే చూడు అని చెప్పేసి ఒక సీస పెంకు తీసుకొచ్చి వారి బ్రికుటి యొక్క 2 కనుబొమ్మల మధ్యలో ముక్కు పైన నొసుటి కింద అక్కడ దాన్ని గుచ్చుతాడు. గుచ్చేసరికి ఈ చర్మం అనేటువంటిది గాజు పెంక ఒత్తిడికి ఆ చర్మం చిట్లిపోయేసరికి ఇప్పుడేమవుతుంది అంటే నొప్పి వస్తుంది, చల్లగా ఏదో అనిపిస్తుంది. అంటే ఆ నొప్పి అనేది నీకు గాయం చేశాను నేను, ఆ చల్లగా అనేటువంటి నీ రక్తం గారుతుంది అని అనిపించింది అన్నాడు. నువ్వు దాన్నే చూడు, ఆ నొప్పినే చూడు. ఇప్పుడు అమ్మగా అనిపిస్తుంది అంటే అమ్మగా అనిపిస్తలేదు, నొప్పి బాధగా కలుగుతుంది కాబట్టి అమ్మగా అనిపిస్తలేదు అని అన్నాడు. ఇంకా కొద్దిసేపు అట్లా కూర్చోండి, ధ్యానం దాన్నే చూడు అని అంటే ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఏది కనిపిస్తలేదు. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? తోతాపురి గారు రామకృష్ణ గారికి ఆ విధంగా అమ్మను తొలగించేసరికి అప్పుడు అధ్యాత్మంలోకి వచ్చాడు. మనకు అటువంటి గురువు కావాలి. ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఓం ప్రకాశ్ ఏమంటున్నారంటే, ఒక అతను దొంగతనం చేస్తే అతని గురించి నేను ఇతరులకు చెప్పానంటే అతను బాధపడి విరిగి చెప్తే ఒకరు ఏమంటున్నారంటే, ఇగో ఇది అంత తెలివి జ్ఞానం బాగానే ఉంది కానీ వ్యావహారికం లేదు అని అన్నారు. అంటే ఇంకే అతన్ని దొంగతనం చేసే వారికి మనము అనుమతిస్తే మంచిది. మళ్ళీ ఇంకొక సందర్భంలో వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు అడ్డుకోవాలి కదా, వాళ్ళని మీరున్నాక వాళ్ళు ఎందుకు చేస్తారు అట్లా అని అది వాళ్ళే అంటుంటారు. అంటే తన వరకు వస్తే గాని తత్వం బోధపడని ఇవన్నీ. ఆచార్జీ, కొన్ని వ్యవహారాలు ఎట్లుంటాయంటే చూసి నడుచుకోవాల్సి వస్తుంది అన్నట్ల అభిప్రాయము. ఎందుకంటే మన పరిస్థితి ఏముండదు, మన పరిస్థితి ఏముంది, మనం ఏం చేస్తున్నాం అనేది గ్రహిస్తేనే బాగుంటది అన్నట్లు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో రెండు రోజులాగా ఇంకొక కొత్త పరిస్థితికి తెరలేవబోతుంది. అప్పుడు నిజమైనది తెలుస్తుంది. ఇప్పుడు తప్పు చేసే వారిని చేస్తున్నప్పుడు మనం చూసి హెచ్చరించాలా, చేస్తే మళ్ళీ అతని తప్పు, అమ్మ మనల్ని చూస్తున్నారు వీళ్ళు బయట పెడతారు, మళ్ళీ నలుగురు చెప్తారు, పరుగు పోతుంది, అతను ఇంకొక చోట జాగ్రత్త పడతాడు. మనకు ఒకరు చెప్పితే ఏంటంటే మన తప్పును కప్పుపుచ్చుకున్నటువంటి వాళ్ళం. నువ్వు ఏ రకంగానైతే ఏ స్వేచ్ఛతోటైతే దొంగతనం చేయడానికి వెళ్ళావో అదే స్వేచ్ఛతోటి, అమ్మో ఇది మనం పరాయి ఇంటికి వచ్చాం కదా, ఇక్కడ చేయకూడదు కదా, అది వాళ్ళ వస్తువు కదా, అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వస్తువు తీసుకొస్తే వారు ఊరుకుంటారా? కాదు కదా. మరి వారికి ఒక నియమం, మనకు ఒక నియమం. ఇది ఆశ్రమం ఒక వ్యక్తిది కాదు, ఇది సార్వజనికం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం తినే మెతుకుకు మనం రుణపడి ఉంటాము. అటువంటిది నువ్వు ఏ స్వేచ్ఛతోటైతే వెళ్ళి ఆ పని చేస్తున్నావు, మరి ఆచార్య అని పేరు పెట్టుకున్నావు,
ఆచార్య అని పేరు ఎందుకు పెట్టుకోవాలి? ఆచరిస్తున్నది అంటే నువ్వు ఆచరించినది ఇతరులు అంటే నీకు ఒక నియమం, ఇంకొకరికి ఒక నియమం. అందుకని కొన్ని విషయాల్లో మనం తల దూర్చకూడదు. కొన్ని విషయాలు ఏంటంటే మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు, మనం వినాలి అంతవరకే. ఎందుకనంటే ఎప్పుడైతే అందరికి ఆశ్రమం అందరిది కాబట్టి నియమం అందరికి ఒకటే, ఆ రకంగా ఉండాలి. ఒక 2 రోజులు ఆగానే కొత్త విషయాలు వస్తున్నాయి. ఈ విధంగా ఏంటంటే దేవుడి విషయంలో, సాక్షాత్కార విషయంలో ఇప్పుడు వారు ప్రణవముని గారు ఇప్పుడు శిబిరంలో ఉన్నారు కాబట్టి వారు అంటుంటారు ఏంటంటే ముందుకు పోవాలి ఏంటని. ఇప్పుడు ఆశ్రమం వచ్చిన ప్రతిసారి ఆచార్య గారు మీరు జయించండి, ధ్యానం మీరు జయించండి అంటున్నారు. అది అక్కడ సమయం సందర్భం కలిసి రావట్లేదు. జయించే సమయం వస్తుంటది, వచ్చినప్పుడు తప్పనిసరిగా చేయిస్తాం. అది జయించడానికి సాక్షాత్కారం కావాలి. అది వారు పట్టుకున్నారు. ఉన్నది ఇక్కడ సరుకున్నది, ఇది కాలక్షేపం జరగట్లేదని వారు పట్టుకున్నారు కాబట్టి వారు తాపత్రయపడుతున్నారు. అదే విధంగా ఇవాళటి ప్రసంగం ఏదైతే సువర్చలమ్మ గారు లేవనెత్తారో, శ్యామలయ్య గారు లేవనెత్తారో, ఇది ఇంకా ముందుకు పోవడానికి ఇంకా రహస్యం, లోతైన రహస్యం తెలుసుకోవాలి. ఈ పైన ఉండి ఈ పొరలన్నీ విప్పాలి. అందు గురించి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పాట భాగ్యలక్ష్మి గారు పాడారు, అందరికి నచ్చింది, బాగుంది. కానీ ఒక్కటే శబ్దము దాని అర్థం ఎక్కడికో తీసుకెళ్ళింది. కాబట్టి ఈ కవాడిగూడ, సికింద్రాబాద్ కవాడిగూడ ఆర్య సమాజంలో గడిల ఆంజనేయులు అంటాడు, హర్షగురుకులం అంటే ఏం మాట్లాడుతున్నారండి? అవును, హర్షగురుకులమే కదా మనది. అంటే హర్ష అంటే ఏంటిది తెలుసా అంటే, అవును మనది వేదముల ప్రకారం ఉంటుంది కదా. వేదముల ప్రకారం ఉండేది కాదు. ఆ దవాఖానకు వెళ్ళండి, వారు మలద్వారం దగ్గర ఆ మొలల్లాగా అవి వస్తుంటాయి కదా, దాన్ని హర్ష అంటుంటారు. హర్షమొలలు అకారము ఆకారం, ఆర్ష హర్ష ఒక్క దీర్ఘం పలకనందువల్ల పుష్పమ్మ గారు అర్థమే మారిపోయింది. ఇవాళ అమ్మగారు పాడారు, మరి అక్కడ ఉన్నదో లేదో తెలియదు కానీ మళ్ళీ తర్వాత అడిగితే అమ్మగారు సవరించారు, బాగుంది. కానీ పాడిన విధానం అయితే అక్కడ సమయం చాలా అయిపోయింది. సరే, నమస్తే. నేను గమనించాను అది. అమ్మగారు సంజయ్ ఓం నమస్తే సర్వజ్ఞ నమో నమః. ఈ నమ్మకం, విశ్వాసం అనేది ఎవరిపైన ఉండాలి, ఎవరిపైన ఉండద్దు, మళ్ళీ ఆత్మతత్వం, పరమాత్మతత్వం తెలుసుకోవడం ఎలా అని చాలా లోతుగా వచ్చింది ప్రసంగం. వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది ఆచార్య. రహస్యాన్ని తెలుసుకోవాలని ధన్యవాదాలు ఆచార్య తెలియజేస్తున్నందుకు. ఈరోజు వైదిక సంధ్య ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు వైదిక సంధ్య వరలక్ష్మమ్మ గారు చేస్తారా? పుష్పమ్మ గారు, నిన్నటి భాష ఎలా, ఇవాళటి భాష ఎలా ఉంది? చాలా విషయాలు చెప్తున్నారు. ఆచగారికి ధన్యవాదములు అనేది ఇవాళ చెప్తున్నది చూడండి, అంతే తేడా. అర్థమైంది కదా? ముందుకొస్తున్న కొద్దీ తప్పులు కొంచెం తగ్గుతా ఉంటాయి, తెలుస్తుంది కాబట్టి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం ఆచార్య, కానీ చాలా లోతు వస్తుంది. ఒకటేమో సందేహం ఇంకా ఉంది ఆచార్య. నమ్మకం, ఇప్పుడు మన వాళ్ళ పైన ఏదో పని చేస్తారని నమ్మకం ఉంటుంది కదా అని చెప్తుంటాం మనము. మా అమ్మ ఇలా చేస్తుంది, నమ్మకం ఉంది నాకు అని అంటాం. అది కొద్దిగా సందేహం ఉంది ఆచార్య. ఇంకా అది కావాలి. ఇప్పుడు ఇది కెమెరా సహకరిస్తలేదు, మరి దాన్ని ఏందో చూడాలి, వేరే వాళ్ళతో చేపిస్తాను ఇవాళ. రేపు మళ్ళీ రికార్డ్ అయ్యేటప్పుడు ఈ సందేహం రేపు అడగండి. అలాగే ఆచార్య. వరలక్ష్మమ్మ గారు ఎవరైనా చేయిస్తారా మరి? ఈరోజు సువర్చలమ్మ గారే కదా సంధ్య, నిన్న చేయించారు వాళ్ళు. రోజు ప్రకారంగా చేయించండి. చేయించండి అందరూ దయచేసి
మీరు చేయించండి అంటే ఆ యూట్యూబ్ లో వినేవారికి అంత అల్లరంతా మాకెందుకు వినిపిస్తున్నారు అని అవుతుంది. అంతే మరి రికార్డు కట్ చేయాల్సి వస్తుంది రోజు. ఒకరు మాట్లాడినప్పుడు నేను ముందే సూచించాలి. సూచిస్తే మరుసటి రోజు వారి పేరు చెప్పగానే వారే చేయించాలి. అలా ఉండేటట్టుగా చూడండి. ఓకే. పుష్పగా చేయించమంటారా? చేయించండి అమ్మగారు. వాళ్ళ పూర్తి అర్థము అకమర్షణ మంత్రాలకున్నాను మనసా పరిక్రమణకైనా అండి, అంతేనా అనుకుంది? అలాగే కదా. అఘమర్షణం వరకు అమ్మ, అఘమర్షణం వరకు చెప్పండి. రేపు వరలక్ష్మమ్మ గారు మనసా పరిక్రమ మంత్రాలకు అర్థాలు చెప్తారు. అట్లాగే. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యస్య శ్రీర్మయి శ్రీకి శ్రేయతాం స్వాహ. కదా ఆచమన మంత్రం. ఓం సెన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరపి స్రవంతు నః. నిన్న తర్వాత నుండే కదండి ముందుకు వచ్చేది అర్థం. ఓం అంగస్పర్శ మంత్ర. ఓం వాక్కు వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః. ఓం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల పృష్ఠే. ఓం మార్చన మంత్ర. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం ఆ పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ. ఓం కదా ప్రాణాయామ మంత్ర. ఓం చెప్పండి. హం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రాలు. ఓం సత్యం. కదా సంజోపాసన ద్వితీయోధ్యాయ. నిన్న ప్రారంభించిన సంజోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థములో తరించిపోయారు. కాబట్టి ఈ అకమర్షణ పాప నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో అసఫలమై ఇక మీదట సఫలము అవ్వాలనే వారి తహతహలాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారి అంటే తే బ్రహ్మలోకే హే పరాంతకాలే పరామృతాత్ పరముచ్యంతి సర్వే. ముండకోపనిషత్తులో ఇది. బ్రహ్మానందాన్ని ఉపభోగించి మహాకల్పం తరువాత పునః ముక్తి సుఖాన్ని ఏవగించి పునరాగమనం అంటే అఘమర్షణ మంత్రములు ప్రారంభం అన్నమాట. అఘమర్షణ మంత్రములు జీవితంలో తప్పు చేసేవారు దుఃఖ జన్మ నివృత్తి, పాపదోష నివృత్తి, అజ్ఞానముతో అసంతృప్తితో దిగజారి ఇక దిగజారటానికి అవకాశం లేని అట్టడుగు స్థాయి నుండి
అట్టడుగు స్థాయి నుండి ఆత్మికోన్నతి గావించుకొని జీవన్ముక్తి అవస్థను సంప్రాప్తించుకోవటం మన జీవితం యొక్క సార్థకత. ఇదే ఆర్య సమాజ సంస్థాపక ఆధ్యాత్మిక గురువు మహర్షి దేవదయానంద సరస్వతి సంధ్యోపాసన ద్వారా మనుష్య మాతృలందరూ ప్రసాదించిన దివ్య సందేశం. అనగా ఇంతవరకు నిన్నటి సాయంత్రం సంధ్యోపాసన ఇప్పుడు ఇలా పూర్తయింది. ఇక ఇవాళటి సాయంకాలీన సంధ్యోపాసన ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆరంభిస్తున్నాం. అంటే నిన్నటి సంధ్యోపాసనను పరిపూర్ణంగా చేయలేకపోయాం కాబట్టి అసఫలమై సంధ్యోపాసన ముగించుకొని లేచి వస్తుంటాం గమనార్హం. అందుకే ఈసారి ఎలాగైనా సఫలం కావాలని దృఢ సంకల్పించుడికే ఈ అగమర్షణ మంత్ర ప్రకరణం. ఓం ఋతం చ సత్యం చ వీతా తపసో జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్ణవః సముద్రాదర్ణవా తది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టిక్రమ విచారణ. జగదీశ్వరుడు సర్వవ్యాపికుడు, న్యాయకారి, సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనసును ఎన్నటికి పోనీయకూడదని, అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మములందు సక్రియమై ఉండవలెనని ఓదార్పుతో సాంత్వననివ్వటం. గతం గతః, జరిగిందేదో జరిగింది, గతాన్ని మర్చిపో, వర్తమానం సద్వినియోగం పరచుకోమంటుంది. నిర్ణయం నీది, భవిష్యత్ నీది. పాపం చేస్తే మళ్ళీ పరాజయం నిన్ను చులకన చేసి దిగజారుస్తుంది అని పరమేశ్వరుడి సందేశం అన్నమాట. అందుకని అకమర్షణ మంత్ర ప్రకరణంలో సంపూర్ణ కాల పరిగణన జ్యోతిష పరిచయం ఉంటుంది. వైదికము అవైదికము మధ్య భేదము. మహర్షి దేవదయానంద సరస్వతి పూర్వపు దైవ బౌద్ధ మతాల నుంచి ఆ తరువాత వచ్చిన గురువు అవతారవాదుల ప్రభావ ఆధ్యాత్మిక ప్రపంచమంతా ఈ మనసు చుట్టే పరిమితమై ఉండేది. ఆ మనసు గురించి వేద భగవానుడు వేదములో ఇలా చెప్పాడు: ఇమాని యాని పంచేంద్రియాని మనక షష్టాని. అంటే మేకృది, ఈ పంచేంద్రియాలతో మనసు నా 6వ ఇంద్రియం అని ఒకరి అభిప్రాయము. చెప్పనైనది. మనక షష్టాని అని నపుంసకలింగం అంటే జడము, అభిప్రాయము. జడ పూజోపాసన అంటే అవైదికము. ఆ అభిప్రాయం ఎవరిదో అతని గురించి కపిల మహర్షి ఇలా చెప్పాడు: సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతిరేర్ మహాన్ మహతో అహంకారాత్ పంచ తన్మాత్రాణి ఉభయం ఇంద్రియం మనక పురుష ఇది పంచవింశతర్గణ. అంటే సాంఖ్య దర్శనంలో మానవ మనసు తర్వాత పురుష శబ్దం వివరిస్తూ సత్యార్థ ప్రకాశం 8వ సమలాసములో సృష్టి విద్య ప్రకరణలో ఆత్మ మరియు పరమాత్మ అని మన ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక పరిచయం చేస్తూ ఆర్య సమాజం ద్వారా నూతన చైతన్య శంఖరావం పూరించారు. ఆర్య సమాజ సిద్ధాంతము చేతన పరమేశ్వరుని పూజింపచేస్తుంది. ఈ నిగూఢ రహస్యాన్ని వివరించమని చెప్పటమే ఈ 2వసారి ఆచమనం. ఓం శన్నో దేవి రవిష్టయం ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. చైతన్య పరమేశ్వరుని ఉపాసన చేస్తున్న జీవాత్మకు, ఓ జీవాత్మ, నీవేమి భయపడకు, నిన్ను అన్ని దిక్కులా ఆయనే చూసుకుంటున్నాడని తెలియజేసేదే ఈ మనసా పరిక్రమ ప్రకరణం. మనసా పరిక్రమ మంత్రాలు అన్నమాట. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతి రసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో వస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జంభే దత్మః. ఈ మంత్రాలను చదువుతూ మనసులో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకొని నిర్భయము, సందేహరహితులు, ఉత్సాహవంతులు, ఆనందితులుగా, పురుషోత్తపరులుగా ఉండాలి అని ఈ తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి
కొడవలి వలె ఆదిత్య కిరణములతో హక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. ఓం దక్షిణాదిగింద్రోధిపతి తిరస్థిరాజీ రక్షిత పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఇషేభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తం ఓ జంభే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడి అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుండి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తూ కాపాడుతున్నాడు. ఓం ప్రదీచి దిక్కు వరుణోధిపతి పృదాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తం ఓ జంభే దద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యముల్లో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారం అని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం ఉదీచి దిక్కు సోమోధిపతి స్వజో రక్షిత శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఇషేభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తం ఓ జంభే దద్మః. ఉత్తర దిశలో సోమం అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమికీటకాల పట్ల శరాఘాత విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ఓం ధ్రువా దిక్కు విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షిత వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తం ఓ జంభే దద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు. ఓం ఊర్ధ్వా దిక్కు బృహస్పతిరధిపతి శ్రిత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తం ఓ జంభే దద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై తెల్ల బొల్లి వంటి కుష్టి వ్యాధిని వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నాడు. ఈ వేద మంత్రాల ప్రామాణిక అభిప్రాయమే వైదికము. ఇప్పుడు పరమేశ్వరుడికి అతి సమీపంలో ఓం జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నీదహాతి వేద సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాచగ్నిః చిత్రం దేవానాముదగాతనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నేః అప్రాచ్యా వా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వాహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. అద ప్రాయశ్చిత్తం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాః స్యామ శరదాశతం భూయస్య శరదాశతాత్. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. अद गायत्री मंत्र. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. హే ఈశ్వర దయానిధి, మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందు సంప్రాప్తించుకుందును గాక.
ఓం నమ శంభవాయ చ మయుభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ఓం శాంతి శాంతి శాంతి. ఇది బ్రహ్మయజ్ఞ సమాప్తం. ధన్యవాదాలు. సువర్చలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య.